ప్రముఖ నటులు చిరంజీవి గారి తమ్ముడు కొణిదెల నాగేంద్రబాబు గారు మంచి నటులు. ఆయన గతంలో మా అసోసియేషన్ సంస్థలో కూడా పనిచేశారు. అటువంటి ఒక జనరేషన్ ఉన్న ఆయన ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు ది బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ మాస్ హీరో నందమూరి బాలకృష్ణ గారు అంటే, బాలయ్య బాబు అంటే నాకు ఎవరో తెలియదు, అసలు ఆయన్ని ఎప్పుడూ చూడలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకి మూల స్తంభాలు ఒకటి అక్కినేని నాగేశ్వర, ఒకటి నందమూరి తారక రామారావు గారు, రెండు అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగే వాళ్ళ తరం తర్వాత అంత స్పీడ్ మూమెంట్ ఉన్న హీరోస్ ఇద్దరు. అది జగమెరిగిన సత్యం. ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్లో కానీ, ఒక చిత్రాల రికార్డుల పరంగా కానీ, ఏ విధంగా చూసినా ఆ ఇద్దరు హీరోలకు ఉన్న ఫాలోయింగు ఏ భాషలో ఏ ఇతర నటులకు కూడా ఎవరికీ లేదు. అటువంటిది బాలయ్య బాబు, నందమూరి బాలకృష్ణ గారు అంటే నాకు తెలియదు అని మీరు అనడం, అది మీకు మరి ఏ విధంగా అనిపించిందో అది హాస్యాస్పదమైన మాట. అది రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, సినీ పరంగా పోటీ ఉండొచ్చు, కానీ చిరంజీవి అంటే ఎవరో తెలియదు, బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు అనేది మనకు స్వతంత్రం సంపాదించింది మహాత్మా గాంధీ అని కూడా రేపు పొద్దున మీరు చెప్పలేరు. నాకు తెలియదు అంటారు. దానివల్ల ఇలాంటి కాంట్రవర్సీ మాటలకి ఎప్పుడు కూడా మీరు తావుకండి. ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ టాలీవుడ్లో ఒక పెద్ద సూపర్ స్టార్ తెలియదని పదం వాడడం, అది మా అజ్ఞానానికి నిదర్శనం కాదు, మీ అజ్ఞానానికి నిదర్శనంగా చెప్పు. ఎందువల్లంటే మీరు సినీ పరిశ్రమలో ప్రొడ్యూసర్గా కొనసాగారు, యాక్టర్గా కొనసాగారు, టీవీ షోస్లో కూడా కొనసాగుతున్నారు. ఇటువంటి ఆయన అలా మాట్లాడడం సమంజసం కాదు. మేమే కాదు, ఇతర హీరోల గురించి మాట్లాడినప్పుడు చిరంజీవి గారు అంటే నాకు తెలియదు అనడం కూడా అది హాస్యాస్పదమే. దానివల్ల ఏంటంటే వ్యక్తిగతంగా పోటీలు ఉంటాయి, రాజకీయంగా విభేదాలు ఉంటాయి, రాజకీయంగా అనేక రకాల విమర్శలు ఉంటాయి. రేపొద్దున బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మూవీ రావచ్చు, చిరంజీవి బాలకృష్ణ గారి కాంబినేషన్లో మూవీ రావచ్చు, లేకపోతే రామ్ చరణ్ తేజ బాలకృష్ణ గారి కాంబినేషన్లో మూవీ రావచ్చు. ఏదేమైనా సినీ వర్గం అనేది ఒక కుటుంబం లాంటిది. ఆ కుటుంబంలో ఉన్న స్వేచ్ఛ. నేను బాలకృష్ణ గారి అభిమాని, కానీ చిరంజీవి గారి సినిమాలు చూస్తాను. ఎందువల్లంటే అవి ఏ విధంగా ఉంటాయి, అది రికార్డులు ఎందుకు కొట్టగలిగింది,